శ్రీకాకుళం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాధాన్యత, ప్రజాస్వామ్యంలో ఓటు విలువలపై బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, బీజేపీ నాయకులు పోక తోట నరసింహాచలం, రెవెన్యూ డిపార్ట్మెంటు ఎన్వైకే సభ్యులు విద్యార్థులతో కలిసి శ్రీకాకుళం 7 రోడ్ల కూడలి నుంచి బాపూజీ కళామందిర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాపూజీ కళామందిర్లో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు హాజరై ఆయన మాట్లాడుతూ, ఓటు అనేది ప్రతి పౌరునికి ఉన్న అత్యంత విలువైన హక్కు అని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటర్ కీలక పాత్ర పోషిస్తాడని వివరించారు. ప్రతి అర్హుడైన పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు విద్యార్థులకు కొత్తగా ఓటు హక్కు కార్డులను, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎన్వైకే సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఓటర్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో ఎదురుతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అయితే కొత్తగా ఎవరికైతే ఓటు హక్కు వస్తారో వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకోవడంపై అవగాహన పెంపొందించడం కోసం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో మేము కూడా భాగస్వామ్యాన్ని సంతోషిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, ఎందుకు వినియోగించుకోవాలి అన్న దాని మీద నూతనంగా ఓటు హక్కు చూపించిన వాళ్ళకి చైతన్యం కలిగించి వాళ్ళకి ఈ ఓటు హక్కు తాలూకా ఉద్దేశం ఏంటి, ఎందుకు దీని ప్రయోజనం ఏంటని తెలియజేయడం కోసం ఈ ఊరేగింపు జరుపుతూ సమావేశం బాపూజీ కళామందిరంలో జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు నూతనంగా ఓటు హక్కుతున్న ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. భారత్ మాతాకి జై. రాజకీయ నాయకులే చివరికి దేశాన్ని ఏలేదు వాళ్ళే కాబట్టి ఏదీ తప్పు కాదు. మీకు నచ్చిన ఉద్యమం మేము ఉండొచ్చు, కాకపోతే మీ ఓటును సక్రమంగా వినియోగించుకొని ఎవరి వల్ల ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ, ఈ ప్రాంతానికి కానీ అభివృద్ధి చెందుతుందో అలాంటి వ్యక్తులను ఎన్నుకోవాలని కోరుకుంటూ, మీకు భక్తులు చాలా మంది ఉన్నారు మంచి విషయాలు చెప్పేవాళ్ళు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.